అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చరిత్ర పుస్తకాలు తిరగేస్తే ఒక మాట తరచూ కనిపిస్తుంది. ఇస్లాం మతం పుట్టి 1400 సంవత్సరాలైంది అని. చరిత్ర ప్రకారం ప్రవక్త ముహమ్మద్ గారి కాలం నుండి ఇస్లాం వ్యాప్తి చెందింది అనేది నిజం. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన మనసును కదిలించే నిజం దాగుంది. మీకు తెలుసా, ఇస్లాం గ్రంథమైన పవిత్ర ఖురాన్లో 1400 ఏళ్ల క్రితం కాదు, అంతకంటే వేల సంవత్సరాల పూర్వపు విషయాలు, ఈ సృష్టి ఎలా పుట్టిందో చెప్పే పరమ సత్యాలు ఉన్నాయి. మరి 1400 ఏళ్ల క్రితం వచ్చిన గ్రంథంలో అంతకు ముందటి చరిత్ర ఎలా ఉంది? ఇస్లాం అసలు కథ ఎప్పుడు మొదలైంది? ఈ రోజు ఈ వీడియోలో ఆ హృదయానికి హత్తుకునే నిజాన్ని తెలుసుకుందాం. మనము నగరం గుండా ప్రయాణం చేస్తాం. ఆ నగరంలో ఎవరు మనుషులు ఉండరు, కానీ వారి ఇల్లు శిథిలావస్థ వస్తువులు, మనుషుల కలయబరాలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఒక సమాజం నివసించి గతించింది అని మాకు తెలుస్తుంది. అలాగే ఖురాన్లో మేము అవిశ్వాసులైన ఎన్నో సమాజాలను నాశనం చేశాము అని దైవం చెప్తున్నాడు. ఇస్లాం అంటే ఏమిటి? సృష్టి ఆరంభం నాటి సత్యం. సాధారణంగా మనం ఇస్లాంను ఒక కొత్త మతంగా చూస్తాం, కానీ ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ఇస్లాం అంటే ఒక కొత్తగా పుట్టిన మతం కాదు. ఇస్లాం అంటే దైవ విధేయత, శాంతి అని అర్థం. సృష్టిలో మొదటి మానవుడు, మొదటి ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం భూమిపై అడుగుపెట్టిన రోజే ఇస్లాం కూడా మొదలైంది. అవును, ముస్లింల నమ్మకం ప్రకారం ఈ ప్రపంచంలోకి వచ్చిన మొదటి ముస్లిం ఆదం అలైహిస్సలాం గారే. ఎందుకంటే ఆయన అల్లాహ్నే దేవుడినిగా నమ్మారు, ఆయనకు విధేయులుగా బతికారు. ఆ తర్వాత కాలంలో మానవాళి దారి తప్పినప్పుడల్లా దైవమైన అల్లాహ్ వేలాది మంది ప్రవక్తలను భూమిపైకి పంపారు. నోవహు, నూహ్, అబ్రహం, ఇబ్రహీం, మోషే, మూసా, యేసు, ఈసా, ఇలా ఎందరో మహానుభావులు వచ్చారు. వీరంతా బోధించింది ఒక్కటే, దైవం ఒక్కడే, ఆయన్నే అల్లాహ్ను ఆరాధించారు. అంటే ఇస్లాం అనేది వీరంతా అనుకుంటున్నట్లు కాలంతో పాటు కొత్తగా పుట్టినది కాదు, కాలానికంటే ముందే ఉన్న సనాతన దైవ మార్గం. మరి 1400 ఏళ్ల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ అవతరించినప్పుడు అందులో అంతకు ముందున్న ప్రవక్తల చరిత్రలన్నీ ఎలా వచ్చాయి? అక్షరాస్యత లేని ఆ కాలపు సమాజంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే ఆ మాటలు మనుషులు రాసినవి కావు, సృష్టిని సృష్టించిన ఆ పరమేశ్వరుడి స్వచ్ఛమైన వాక్కులు. అంతేకాదు, ఖురాన్లో కేవలం పాత చరిత్రే కాదు, ఆధునిక సైన్స్ ఈ రోజు కనుగొంటున్న విషయాలు 1400 ఏళ్ల క్రితమే రాయబడ్డాయి. విశ్వం సృష్టి, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఖురాన్లోనే ఉంది. వేలేళ్ల ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వం మొత్తం ఒకే చోట కలిసి ఉండేది, ఆ తర్వాత మహావిస్ఫోటనం ద్వారా విడిపోయి విస్తరించింది. ఇదే విషయాన్ని ఖురాన్లోని సూరా అల్ అంబియా 30 ఆయతులో వివరించెను. ఖురాన్లో పిండ విజ్ఞానం గురించి పేర్కొన్న అంశాలు ఆధునిక పిండ విజ్ఞాన శాస్త్రానికి చాలా దగ్గరగా ఉన్నాయని ఇస్లామిక్ పండితులు, శాస్త్రవేత్తలు భావిస్తారు. తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందే విధానాన్ని ఖురాన్లోని సూరా అల్ ముమినూన్లో చాలా స్పష్టంగా మరియు క్రమ పద్ధతిలో వివరించారు. సముద్రాల కలయిక. 2 వేర్వేరు సముద్రాలు కలిసినా వాటి నీరు ఒకదానితో ఒకటి కలవకుండా ఉండే అద్భుతాన్ని ఖురాన్ అప్పుడే చెప్పింది. ఆలోచించండి, అప్పట్లో మైక్రోస్కోప్లు లేవు, టెలిస్కోప్లు లేవు. మరి ఈ అద్భుత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆ సృష్టికర్త పంపిన గ్రంథమనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం కావాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిపూర్ణత. మరి 1400 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆదం ప్రవక్తతో మొదలైన దైవ సందేశం కాలక్రమేణా మనుషుల స్వార్థం వల్ల, మార్పుల వల్ల కాస్త మరుగున పడింది. ఆ ధర్మాన్ని, ఆ సత్యాన్ని మళ్లీ లోకానికి చాటి చెప్పడానికి, దాన్ని పరిపూర్ణం చేయడానికి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చివరి ప్రవక్తగా పంపారు. ఆయన ఏ కొత్త మతాన్ని స్థాపించలేదు. పూర్వం ప్రవక్తలు చెప్పిన పురాతన ధర్మాన్ని రాబోయే తరాల కోసం మానవాళి అంతం వరకు నిలిచిపోయేలా ఖురాన్ రూపంలో భద్రపరిచారు. అందుకే ఖురాన్ అప్పటి నుండి ఇప్పటిదాకా అరబిక్ లిపిలోనే ఉంది. ఇప్పటికీ ఒక్క అక్షరం కూడా మారకుండా అలాగే ఉంది. ఇది కేవలం 1400 ఏళ్ల క్రితం నాటి అరబ్ ప్రజల కోసం వచ్చింది కాదు, సృష్టి ఆరంభం నుండి అంతం వరకు పుట్టి ప్రతి మనిషి కోసం పంపబడిన మార్గదర్శిని. ముగింపు. మిత్రులారా, ఇస్లాం అంటే కేవలం ఒక వర్గానికి చెందినదో లేదా 1400 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా పుట్టినదో కాదు. అది సృష్టి పుట్టుకతోనే పుట్టిన జీవన విధానం. మనం ఏ దేశంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, మనందరినీ సృష్టించిన దేవుడు ఒకడే. ఆ దేవుణ్ణి నమ్మి తోటి మనుషులను ప్రేమిస్తూ శాంతితో బతకడమే ఇస్లాం యొక్క అసలైన పరమార్థం. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఇస్లాం గురించిన ఈ నిజమైన భావాన్ని ఇతరులతో పంచుకోండి. మనమంతా ఒక్కటే, ఆ సృష్టికర్త బిడ్డలమే. ధన్యవాదాలు.